హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. గుడ్ మార్నింగ్. 1100 అంటే 1200 ఒక పోస్టు నోటిఫికేషన్ అనేది విడుదల కావడం అనేది జరిగింది. ఆర్టీసీలో ఉన్నటువంటి మొత్తము డ్రైవర్లకు గాను 1200 పోస్టులకు గాను మనకు నోటిఫికేషన్ అనేది విడుదల చేశారు. అయితే ఇక్కడ చూడండి, వివిధ హోదాలో పనిచేసిన ఉద్యోగ విరమణ పొందినటువంటి మాజీ సైనికులకు మన తాత్కాలిక ప్రాతిపదికన మనకు డ్రైవర్లుగా నియమించేందుకు ఆర్టీసీ సంక్షేమ శాఖలు నిర్ణయించాయి. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీలో ఉన్నటువంటి 1200 ఒక పోస్టుకు గాను నోటిఫికేషన్ అనేది విడుదలైంది. అయితే ఇందులో ఈ నెల 30వ తారీఖు వరకు మనకి సైనిక సంక్షేమ కార్యాలయాలలో అర్హులైన దరఖాస్తులు చేసుకోవాలి. అయితే రాష్ట్రంలో ఇటీవల వీరు 200 మంది మాత్రమే ఉన్నారని అందుబాటులో తెలుస్తుంది. అంటే మీరు ఒక విషయం గుర్తుంచుకోవాలి, 200 మంది అంటే మొత్తం పోస్టులన్నీ 1200 మంది, అంటే మొత్తం ఇంకా 1000 పోస్టులు గాను సపరేట్గా ఉందని మనం గుర్తుంచుకొని ఉద్యోగ విరమణ పొందినటువంటి కొంతమంది మాత్రమే మనకు అందుబాటులోకి వస్తారు. మిగతా పోస్టులు అనేది మనవే కదా. ఆ విషయాన్ని మనం గుర్తుంచుకొని ఆయా కార్యాలయాల్లో అంటే డిపో మేనేజర్లను కలిసి మనం అనేది దరఖాస్తు అనేది పెట్టుకోవచ్చు. ఫస్ట్ అయితే ప్రియారిటీ అనేది మనకు వీళ్ళకి అనేది ఇస్తున్నారు, సైనిక వ్యక్తులకు అనేది మనకు సైనిక కార్యక్రమంలో పనిచేసినటువంటి ఉద్యోగం విరమణ పొందినటువంటి వాళ్ళకి మాత్రమే మొదట ఇస్తున్నారు. ఆ తర్వాత మిగిలిన పోస్టులు మనకు ఉన్నాయని కూడా మనం గుర్తుంచుకోవాలి. మన ఉద్యోగానికి ఎంపిక అయితే 26,000తో పాటు మనకి రోజువారీ భత్తా ₹150 చెల్లిస్తామని మహబూబ్ నగర్ ప్రాంతీయ సైనిక సంక్షేమ శాఖ కార్యాలయం అధికారి మనకు న్యూస్ డేకి అనేది తెలిపారనేది కూడా మనం గుర్తుంచుకోవాలి. అంటే మనం ఇందులో గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే, మనకి గుర్తుంచుకోండి, 1200 పోస్టులు అంటే దగ్గర దగ్గర ఇప్పుడు మనకి రాష్ట్ర వ్యాప్తంగా మనకి జిల్లాల వారీగా తీసుకున్నా కూడా ఒక్క జిల్లాకి దగ్గర దగ్గర ఒక 100-150 పోస్టుల వరకు మనకు 100 నుంచి వరకు పోస్టులు అనేది మనకు రావచ్చు. ఎందుకంటే డిపోని బట్టి ఉంటాయి అన్నమాట. ఉద్యోగ విరమణ అంటే వాళ్ళకి వెళ్ళిపోయిన తర్వాత మిగిలిన పోస్టులు ఖచ్చితంగా అనేది మనకి నోటిఫికేషన్ విడుదల చేస్తారని గుర్తుంచుకోవాలి. అర్హత ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా డిపో అనేది సందర్శించండి. ఖచ్చితంగా అనేది మనకి ఇన్ఫర్మేషన్ అనేది దొరుకుతుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.